హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా సునందలో ఏర్పడ్డ భయాన్ని పోగొట్టడానికి చూస్తుంది అరుంధతి. ఇంతలో భూపతి వర్మ కూడా, అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. మోహినిని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. అయినా తను నన్ను మోసగించింది. సునంద మోహినిని ఎంతగానో ఇష్టపడింది. తను మాత్రం సునందను ద్వేషిస్తూనే వచ్చింది. మీరు మోహిని మీద జాలి పడితే తను మాత్రం మీ మీద విషం కక్కింది అని భూపతి కూడా ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోతాడు. అవును బావా, చివరకు చనిపోయిన తర్వాత కూడా మనల్ని కష్టపెడుతూనే ఉంది అక్క అని ఒకరికొకరు మనసులో ఉన్న బాధను చెప్పుకుంటుంటే లోపలి నుంచి, అరుంధతి, నన్ను ఒక్కదాన్నే ఇక్కడ ఒంటరిగా వదిలేశారేంటే? నా కొడుకు లేని సమయం చూసి నన్ను చంపేయాలని చూస్తున్నారా మీరందరూ అని గట్టిగా అరుస్తుంది వసుంధర. ఆ మాటలు విన్న వెంటనే సునంద గబుక్కున కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి, అమ్మో, అమ్మమ్మకు పూనకం వచ్చేసినట్లుంది అత్తయ్య. బావా, నువ్వు వెళ్ళి అమ్మమ్మకు తోడుగా ఉండు అంటుంది. లేదు సునంద, నేను కాసేపు అమ్మకు తోడుగా ఉండి వస్తాను. నువ్వు వెళ్ళి అమ్మమ్మ దగ్గర పడుకో. అమ్మో, నన్ను ఒక్కదాన్నే చూస్తే అమ్మమ్మకు ఇంకా పూనకం ఎక్కువైపోతుంది. నేను వెళ్ళను బావా, నువ్వే వెళ్ళు. నాకు కాంతమ్మ తోడుగా ఉంటుంది. ఇద్దరూ వెళ్ళి పడుకోండి, మేము కూడా ఇక్కడే పడుకుంటాం అంటుంది అరుంధతి. సరే అమ్మా, ఏదైనా అవసరమైతే పిలు, నేను మెలకువగానే ఉంటాను అని పైకి లేస్తాడు భూపతి. భూపతి, ఆ దేవుడి గదిలో ఉన్న విభూతిని తెచ్చి నువ్వు కాస్త పెట్టుకుని సునందకు కూడా పెట్టు అంటుంది. సరే అమ్మా అని దేవుడి దగ్గర ఉన్న విభూతిని తీసుకువచ్చి తను కొంచెం పెట్టుకుని సునందకు అరుంధతికి కూడా పెడతాడు భూపతి. కాంతమ్మ పడుకోవడానికి హాల్లోకి వచ్చింది. నేలపై పక్కన వేసుకుంటూ, అమ్మా, నేను కూడా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొస్తాను. రాత్రి అవుతుందంటే గుండెల్లో గుబులు పుడుతుంది అంటూ గబగబా దేవుడి దగ్గరకు పరిగెడుతుంది. అక్కడకు వెళ్ళిన వెంటనే, స్వామి, ఈరోజు ఆ దెయ్యం బారిన పడకుండా చెయ్యి స్వామి అంటూ అక్కడ ఉన్న విభూదిని గుప్పెడు నుండా తీసుకుని ముఖానికి, చేతులకు, పొట్టకు మొత్తం పులిమేసుకుంటుంది. మోహిని మళ్ళీ వచ్చి రాత్రి ఎక్కడ మీద పడుతుందో అని కాంతమ్మ దేవుడి వద్ద ఉన్న విభూదినంతా ఒళ్ళంతా పులుముకుని హాల్లోకి రాగానే అప్పుడే మంచంపై వాలుతున్న అరుంధతి కాంతమ్మని చూసి, ముఖం నిండా విభూది అలా పూసేసుకున్నావే కాంతమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది. నిన్న రాత్రి నాకు జరిగినట్లే మీకు కూడా జరిగుంటే మీరు ఇలాగే పూసుకుందరు అమ్మగారు. ఏదో భూమి మీద నూకలుండి బ్రతికాను కానీ అమ్మో, తలచుకుంటేనే వణుకొస్తుంది. సర్లే, ఇక పడుకో. ఒకవేళ అయ్యగారు వచ్చి తలుపులు కొట్టినా కంగారు పడకు. నేను మాత్రం తలుపులు తీయడానికి వెళ్ళనమ్మగారు. నువ్వేం వెళ్ళక్కర్లేదులే, మళ్ళీ ఎక్కడ భయపడతావో అని చెబుతున్నా అంతే. అమ్మగారు, రాత్రి నన్ను విడిచిపెట్టి మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళనని ఒట్టేయండి అని చేయి చాపుతుంది కాంతమ్మ. చాలే, ఇంత రాత్రి వేళ నేనెక్కడికి వెళ్తాను, భయపడకుండా పడుకో అని కాంతమ్మకు ధైర్యంగా ఉండమని చెప్పి తన మనసులో పట్టరాని భయాన్ని నింపుకుని కళ్ళు మూసుకుంటుంది అరుంధతి. పైకి చెప్పుకోకపోయినా అందరి మనసులో ఒకటే ఆలోచన, ఈ రాత్రి హాయిగా గడిచిపోతే చాలని. అలా అందరూ భయం నిండిన ఆలోచనలతో నిద్రలోకి జారుకునే సమయానికి సమయం 12 గంటలవుతుంది. అందరూ గాఢ నిద్రలోనే ఉన్నారు. ఇంతలో మళ్ళీ అకస్మాత్తుగా గాలి హోరుమంటూ వీస్తుంది. కిటికీల నుంచి ఆ గాలి ఎటువంటి ఆహ్వానం లేకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. భయంతో అప్పుడప్పుడే నిద్రపోయిన వీళ్లకు మెలకువ రాదు. మోహిని కూడా వీళ్ల మీద కక్ష తీర్చుకునే సమయం కావడంతో ఇంట్లోకి ప్రవేశించింది. మోహినికి అరుంధతి హాలులో కనిపించడంతో అరుంధతి మీదకు వెళ్ళబోతుంది. కానీ తన నుదిటిన ఉన్న బొట్టుకు తను అరుంధతిని తాకలేకపోతుంది. మోహిని కోపంగా మళ్ళీ అరుంధతిని తాకుదామని చూసినా తన ప్రయత్నం నెరవేరదు. కాంతమ్మ దగ్గరకు వెళదామని చూసినా అదే పరిస్థితి. గదిలో ఉన్న వసుంధర, సునంద, భూపతి వర్మల దగ్గరకు కూడా చేరుకోలేక వాళ్లను ఏమీ చేయలేకపోతున్నానని కోపంతో రగిలిపోతూ, ఏంటి, ఏం జరిగింది, ఎందుకు నేను వీళ్ళ దగ్గరకు వెళ్ళలేకపోతున్నాను అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి సామాన్లను బయటకు ఇసరడం మొదలుపెట్టింది.
ఆ శబ్దానికి అరుంధతి కాంతమ్మలు ఒక్కసారే భయంతో కళ్ళు తెరుస్తారు. వెంటనే అరుంధతి గట్టిగా, కాంతమ్మ, ఏంటా శబ్దం అని లెగిసి కూర్చుంటుంది. అమ్మగారు, మోహిని అమ్మ వచ్చేసినట్లుంది. భయంతో కాంతమ్మ మాట వణికిపోతుంది. వంటగదిలో సామాన్లన్నీ ఒకదాని వెనక ఇంకొకటి ఎవరో విసిరినట్లు కింద పడి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. అరుంధతికి కూడా చెమటలు పడుతున్నాయి. వెంటనే కాంతమ్మ, అమ్మగారు, ఎందుకైనా మంచిది ఆ దీపాన్ని మీ చేతిలోకి తీసుకోండి అంటూ తనకు దగ్గరగా ఉన్న దీపాన్ని తన కూడా తీసుకుంటుంది. అరుంధతి కూడా రెండో దీపాన్ని చేతిలోకి తీసుకుని భయం భయంగా అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తుంది. శబ్దం ఆగట్లేదు. అప్పుడు అరుంధతి, ఒకసారి వంటగదిలోకి వెళ్ళి చూసొద్దామా అని నెమ్మదిగా కాంతమ్మ వైపుకు తిరుగుతుంది. వద్దమ్మగారు, పొరపాటును కూడా మనం ఇక్కడ నుండి కదలద్దు. నా మాట విని దేవుణ్ణి తలుచుకోండి. అరుంధతి కూడా వంటగదిలోకి వెళ్ళే సాహసం చేయలేక భయంతో దేవుణ్ణి తలుచుకుంటూ ఉంది. ఇంతలో వంటగదిలోంచి, అత్తయ్య, ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి అని భయంకరమైన పిలుపు వినిపించింది. అరుంధతి కళ్ళు అమాంతం భయంతో పూర్తిగా తెరుచుకున్నాయి. వెంటనే కాంతమ్మ బోరున ఏడుస్తూ, చెప్పానా అమ్మా, మోహిని అమ్మే దెయ్యమయ్యారని? అయ్యగారు నా మాట నమ్మలేదు అంటూ ఏడుస్తుంది. అరుంధతి కూడా భయపడుతూ, భయపడకు కాంతమ్మ అని నెమ్మదిగా కాంతమ్మ పక్కకు వచ్చి కూర్చుంటుంది. ఇంతలో వీళ్ళ ఇద్దరి మీద హఠాత్తుగా ఏదో వచ్చి పడుతుంది. అప్పటికే భయంతో వణికిపోతున్న వీళ్ళు ఒక్కసారిగా చేతిలో ఉన్న దీపాలను అమాంతం దూరంగా విసిరేస్తారు. ఆ దీపపు బుడ్డిలో ఉన్న కిరోసిన్ కింద ఒలిగి ఒక్కసారిగా మంట రాజుకుని అరుంధతి చీర అంటుకుంటుంది. అది చూసి కంగారుగా పెద్దగా అరుస్తూ పైకి లేచి దాన్ని ఆర్పడానికి ప్రయత్నిస్తుంది అరుంధతి. కాంతమ్మ కూడా అరుంధతి చీరను ఆర్పడానికి ప్రయత్నిస్తూ, అమ్మా, చీర తీసేయండి అమ్మా, తొందరగా అంటూ, అయ్యగారు, చిన్నయ్య గారు, తొందరగా రండయ్య గారు అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ పెద్ద పెద్ద అరుపులకు భూపతికి మెలకువ వచ్చి ఏం జరిగిందో అన్న కంగారులో అమాంతం మంచం పైనుంచి కిందకు దిగి ఒక్క ఉదుటున హాల్లోకి వచ్చేస్తాడు. అక్కడ జరిగేది చూసి, అమ్మా, ఒక్క నిమిషం ఉండు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ల బిందె తీసుకువచ్చి అరుంధతిపై గుమ్మరించి గుండెలపై చేయి వేసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. అరుంధతి కాంతమ్మలు కూడా అమ్మయ్యా అని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. వెంటనే భూపతి నేలపై పరచిన దుప్పట్లను తీసుకుని కింద వెలుగుతున్న మంటలపై వేసి వాటిని కూడా ఆర్పేస్తాడు. భూపతి భయంతో ఏడుస్తున్న అరుంధతి దగ్గరకు వచ్చి, అమ్మా, కంగారు పడకు, అసలు ఈ మంటలు ఎలా రాజుకున్నాయి అని అడుగుతాడు. అరుంధతి జరిగింది చెప్పుకొస్తుంది. వెంటనే భూపతి, అవునా అంటూ కోపంగా పైకి లేచి వంటగదిలోకి వెళ్ళబోతాడు. అరుంధతి భూపతి చేయి పట్టుకుని, వద్దు నాన్న, దయచేసి అక్కడికి వెళ్ళొద్దు, నాకు చాలా భయంగా ఉంది అని దీనంగా అడిగేసరికి భూపతి ఆగిపోతాడు. గదిలో ఉన్న సునందకు కూడా ఈ శబ్దాలకు మెలకువ వస్తుంది. పక్కకు తిరిగి చూస్తే భూపతివర్మ కనిపించడు. ఒక పక్క వసుంధర పెట్టే పెద్ద గురక శబ్దం. వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోవాలని నెమ్మదిగా పైకి లేచి వసుంధరకు మెలకువ రాకుండా బయటకు వస్తుంది సునంద. హాల్ అంతా చీకటిగా ఉండడంతో తడుముకుంటూ, అత్తయ్యా, బావా అని పిలుస్తూ అడుగులు ముందుకు వేస్తుంది సునంద. సునంద, అక్కడే ఉండి ముందుకు రాకు అని కంగారుగా భూపతి అరిచేసరికి సునంద ఉన్న చోటే ఆగిపోతుంది. కాంతమ్మ, నువ్వెళ్ళి మా రూంలో ఉన్న దీపం పట్టుకురా అంటాడు భూపతివర్మ. సరే అయ్యగారు అని కాంతమ్మ సునంద వాళ్ళ గదికి వెళుతుంది. నెమ్మదిగా అక్కడ ఉన్న దీపం తీసుకుని వస్తూ వసుంధర దగ్గరకు వెళ్ళి పక్కకు తిరిగి పడుకున్న వసుంధర భుజంపై చేయి వేసి కదుపుతూ, అమ్మగారు, వసుంధరమ్మగారు, అమ్మగారు అని అతి నెమ్మదిగా పిలుస్తుంది. వసుంధర కళ్ళు తెరిచి కాంతమ్మను చూడగానే పెద్దగా అరుస్తుంది.
ఆ అరుపుకు జడుసుకున్న కాంతమ్మ ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న దీపపు బుడ్డిని దూరంగా విసిరేస్తుంది. వసుంధర మాత్రం భయంతో దెయ్యం దెయ్యం అని బిగ్గరగా కేకలు వేస్తుంది. వెంటనే కాంతమ్మ, అమ్మగారు, దెయ్యం కాదమ్మగారు, నేను కాంతమ్మని అని చెప్పేసరికి, నువ్వా? ముఖమంతా దెయ్యంలా బూడిద పులుముకున్నావేంటే? నీకేం పోయే కాలం వచ్చిందే? పోయే కాలం రాకూడదనే అమ్మగారు ఇలా విభూదిని ముఖమంతా రాసుకున్నాను. ఏడ్సావులే. ఆ బూడిద ముఖం దగ్గర దీపాన్ని పెట్టి నన్ను నెమ్మదిగా పిలిచేసరికి ఆ దెయ్యం వచ్చిందేమో అని భయపడి చచ్చాను. అయినా అంత నెమ్మదిగా పిలవాల్సిన అవసరమేమొచ్చిందే? గట్టిగా మాట్లాడితే మోహిని అమ్మకు ఎక్కడ వినిపిస్తుందో అని భయంతో నెమ్మదిగా పిలిచానమ్మా. అయినా ఇక్కడేం పనే నీకు? అది చిన్నయ్య గారు హాలులో దీపాలు ఆరిపోయాయని ఈ గదిలో దీపం తెమ్మంటే మీ గదిలోకి వచ్చానమ్మగారు. మిమ్మల్ని ఒక్కరినే ఇక్కడ వదిలేయడం ఇష్టం లేక మిమ్మల్ని కూడా బయటకు తీసుకువెళదామని లేపాను అని అమాయకంగా అంటుంది. ఇంతకీ దీపం ఏం చేశావే? మీ అరుపుకి భయపడి విసిరేశానమ్మగారు. ఇంతలో వీళ్ళ అరుపులకు అరుంధతి, సునంద, భూపతివర్మలు లోపలికి వెళ్ళి అక్కడ కూడా చీకటిగా ఉండడంతో, కాంతమ్మ, ఏం జరిగింది? దీపం ఎక్కడా అని అడుగుతుంది అరుంధతి. ఇంకెక్కడి దీపం? ఇది దెయ్యంలా తయారయ్యి నన్ను భయపెట్టడమే కాకుండా అది భయపడి ఉన్న దీపాన్ని ఆర్పేసింది. వంటగదిలోకి వెళ్ళి ఇంకో దీపం వెలిగించుకురా అంటుంది విసుగ్గా వసుంధర. అమ్మో, వంటగదిలోకా అంటుంది కాంతమ్మ. అవునత్తయ్య, వంటగదిలోంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి నెమ్మదిగా చెబుతుంది అరుంధతి. అయితే రాత్రంతా ఈ చీకట్లోనే చచ్చిపోమంటావా నన్ను? మళ్ళీ విసుక్కుంటుంది వసుంధర. అమ్మా, మీరెవరు భయపడద్దు, నేను వెళ్ళి తీసుకువస్తాను అంటాడు భూపతి. వద్దు బావా, నువ్వొక్కడివే అస్సలు వెళ్ళొద్దు, నేను కూడా నీతో పాటు వస్తాను అని సునంద కూడా అనేసరికి, అవును భూపతి, నేను కూడా వస్తాను పదా అని ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ముందుకు వెళ్ళబోతారు. ఇంతలో కాంతమ్మ కంగారుగా, అమ్మగారు, నేను కూడా వస్తాను, నన్నొక్కదాన్నే ఇక్కడ వదిలెళ్ళొద్దు అని ముందుకు రాబోతుంది. నువ్వు కూడా వెళ్ళిపోతే నాకెవరు తోడుంటారే? కసురుకుంటుంది వసుంధర. అవును, నువ్విక్కడే నానమ్మగారికి తోడుండు, మేము వెళ్ళి తీసుకువస్తాము అని ముగ్గురు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వస్తారు. ఇల్లంతా ఎటు చూసినా చిమ్మ చీకటి. నేల మీద పగిలిన దీపపు బుడ్డి పెంకులు, ఒక పక్క హోరుమంటూ వీస్తూ భయపెడుతున్న గాలి. ఎప్పుడూ ధీమాగా తిరిగే వాళ్ళ ఇల్లే వాళ్ళకి ఈరోజు ఎంతో భయాన్ని పరిచయం చేస్తుంది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముగ్గురు ఎలాగైతే వంటగది గుమ్మం దగ్గరకు తడుముకుంటూ వెళ్ళగలిగారు. వాళ్ళ గుండెలో భయం అనే అలజడి అల్లకల్లోలం సృష్టిస్తుంది. మోహిని విసిరిన సామాన్లు వాళ్ళ కాళ్లకు అడ్డుపడుతున్నప్పటికీ వాటిని పక్కకు తోసుకుంటూ లోపలికి వెళ్ళారు. అక్కడ వీళ్ళు భయపడినంత ఏమీ లేదు. ఆ ప్రదేశమంతా నిశ్శబ్దం అలముకున్నట్లు ఉంది. అప్పుడు భూపతి, అమ్మా, మీరు కంగారు పడినట్లు ఇక్కడేమీ లేదు. అనవసరంగా మీరు భయపడి నన్ను భయపెట్టారు. లేదు భూపతి, మోహిని గొంతు నేను స్పష్టంగా విన్నాను అంటూ అలమారాలో దీపాలు ఉండే చోటుని తడుముతుంది అరుంధతి. ఇంతలో సునంద కూడా అరుంధతిని వెనకేసుకొస్తూ, అవును బావా, ఇక్కడ ఏమీ లేకపోతే ఈ సామాన్లు గాలికి ఇంత దూరం వచ్చి పడతాయా? అవును, అది నిజమే ఒప్పుకుంటాడు భూపతి. అమ్మా, ఇంకా దీపం దొరకలేదా అడుగుతాడు. లేదు భూపతి. సునంద, నువ్వు ఆ బల్ల మీద పెట్టిన అగ్గిపెట్టెలందుకో. అలాగే అత్తయ్య అంటూ ఒక చేత్తో భూపతిని పట్టుకుని ఇంకో చేత్తో బల్లపై అగ్గిపెట్టె కోసం తడుముతుంది సునంద. ఇలా వీళ్ళు దీపపు బుడ్డి వెతికే పనిలో ఉన్నారు. వెంటనే కాంతమ్మ, అయ్యో రాకపోవడం ఏంటమ్మా, మీ ముద్దుల మనవరాలు ఎప్పుడో వచ్చేసింది అని ఏడుస్తున్నట్లు చెబుతుంది. వెంటనే వసుంధర కంగారుగా, అవునా, ఎక్కడుందే? వసుంధర కూడా అలానే మాట్లాడుతుంది. కంగారు పడకండమ్మా, ఇక్కడ కాదులేండి, వంటగదిలో అంటుంది కాంతమ్మ. అమ్మయ్యా, బ్రతికించావు, ఒకవేళ ఇక్కడికి వస్తే అని ఆగిపోతుంది వసుంధర. నేను ఆ భయంతోనే ఇలా ఒళ్ళంతా విభూది పూసుకుని కూర్చున్నాను.
నేనే కాదమ్మా, అందరూ రాసుకున్నాము అంటుంది. వసుంధర భయంతో కళ్ళు తేలేసి, అవునా, మరి నా పరిస్థితి ఏంటే? వెళ్ళి నాకు కూడా తొందరగా బొట్టు తీసుకురా. అమ్మో, నేనిక్కడి నుంచి కదలనమ్మగారు. కావాలంటే నా ఒంటి మీద ఉన్న విభూతిని మీకు కొంచెం పామమంటే పాముతాను. తొందరగా ఏదో ఒకటి చేసి తగలడవే అని వసుంధర విసుక్కునేసరికి తన వంటికి ఉన్న విభూది కాస్త తన అరచేతికి పాముకుని వసుంధర నుదిటిన పెడుతుంది. అంతే, వసుంధర తల నిమిరే చేతులు ఒక్కసారిగా మాయమైపోతాయి. అప్పటి వరకు ఎంతో హాయిగా తల పట్టించుకున్న వసుంధర, ఎప్పుడు తలనొక్కమన్నా ఏదో సాకు చెప్పి తప్పించుకునేదానివి, ఈరోజేంటే ఎంతసేపు తలపట్టావు అడుగుతుంది వసుంధర. కాంతమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, నేను మీ తల పట్టడమేంటమ్మా, ఇప్పుడే కదా నేను మిమ్మల్ని తాకింది అంటుంది. ఏంటే, సమయం వచ్చింది కదా అని నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? లేదమ్మగారు, నేను ఇప్పటిదాకా కిందే కూర్చున్నాను కదా, నన్ను నమ్మండి అమ్మగారు. వసుంధర భయపడిపోతూ, నిజంగా నువ్వు నా తల పట్టలేదా? లేదమ్మగారు దీనంగా చెబుతుంది కాంతమ్మ. అయితే ఇప్పటి వరకు నా తల నొక్కిందెవరే? వసుంధరకు భయంతో గొంతు వణుకుతుంది. ఏమోనమ్మగారు, ఆ దెయ్యం కానీ కాదు కదా. కాంతమ్మ కూడా వణికిపోతుంది. ఇంతలో గట్టిగా గంభీరంగా, ఎవరే దెయ్యం? మోహిని దేవి గారు అని పిలు, లేకపోతే ఇప్పుడే నిన్ను చంపేస్తా అని మోహిని అరిచిన అరుపుకి కాంతమ్మ అదిరిపోయి 2 అడుగులు వెనక్కి జరిగి భయంతో బిగుసుకుపోతుంది. వసుంధర కూడా భయంతో ఏడుస్తూ, అమ్మ మోహిని, నువ్వు దెయ్యం అవ్వడమేంటమ్మా? నువ్వు నిజంగా మా మోహినివేనా? అప్పుడు మోహిని బోరున ఏడుస్తూ, నేనే అమ్మమ్మ, నీ ముద్దుల మనవరాలు మోహినిని అంటుంది. అయ్యో, నువ్వు చనిపోయావేంటే? నేను ఇంకా నమ్మలేకపోతున్నానమ్మా. ఇంకా ముక్కు పచ్చలారని నిన్ను ఆ దేవుడు అప్పుడే చంపేశాడా? వసుంధర కళ్ళ నుంచి కూడా నీరు ఏరులా ప్రవహిస్తుంది. నన్ను చంపింది ఆ దేవుడు కాదమ్మమ్మా, ఈ కుటుంబం. నీ మనవడు భూపతివర్మ. నా బిడ్డను చంపిన వాణ్ణి నేను ప్రాణాలతో వదలను అంటుంది. అమ్మ మోహిని, అంత పని చెయ్యకు తల్లి, వాడు అన్నం పుణ్యం ఎరుగుని అమాయకుడు. మరి నా బిడ్డ అని అడుగుతుంది మోహిని. ఇలా వీళ్ళ సంభాషణ జరుగుతుండగా, నానమ్మ, మీరు బాగానే ఉన్నారు కదా? భూపతి మాట బయటి నుంచి వినిపిస్తుంది. భూపతి మాటలు విన్న కాంతమ్మ గట్టిగా, అయ్యగారు, దెయ్యం, తొందరగా దీపం తీసుకురండి అయ్యగారు. గావు కేకలు పెట్టడం మొదలుపెట్టింది. వస్తున్నా, కంగారు పడద్దు అంటూ భూపతి వెలిగించిన దీపం పట్టుకుని వేగంగా లోపలికి వస్తాడు. మోహిని అక్కడి నుంచి మాయమైపోతుంది. ఏమైంది కాంతమ్మ అని కంగారుగా అడుగుతాడు. వసుంధర కాంతమ్మలు వణికిపోతూ అప్పటి వరకు జరిగింది చెప్పుకొస్తారు. సునంద అరుంధతులు కూడా చెరో దీపాన్ని పట్టుకుని హాలులోంచి వస్తుండగా ఎవరో గట్టిగా తలుపులు కొడుతున్న శబ్దం వచ్చింది. సునంద భయం నిండిన కళ్ళతో అరుంధతి వైపు చూసి, ఎవరయ్యుంటారత్తయ్య? మావయ్య వచ్చారంటావా అని అరుంధతి కాస్త ముందుకు వెళుతుంది. వెంటనే అమాంతం సునంద అరుంధతి చెయ్యిని పట్టుకుని వేగంగా వెనక్కి లాగి, అత్తయ్య వెళ్ళొద్దు, మావయ్య అయితే పిలుస్తారు కదా. అరుంధతి ఆలోచనలో పడింది. ఇంతలో అరుంధతి అని మహేంద్ర పిలుపు వినిపించింది. మావయ్యే సునంద, నేను వెళ్ళి తలుపులు తీస్తాను, నువ్విక్కడే ఉండు అని సునంద చేతిని వదిలి తలుపులు తీయడానికి ముందుకు వెళుతుంది అరుంధతి. ఇంతలో సునంద వెనక నుంచి, అత్తయ్య, బావను కూడా రమ్మంటాను, మీరొక్కరే వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది. మళ్ళీ బయట నుంచి, భూపతి తలుపు తీయి అని గట్టిగా తలుపులు కొడుతున్న శబ్దం. మావయ్య మాటలు వినిపించాక కూడా భయపడతావేంటమ్మా, ఇంక నువ్వు లోపలికి వెళ్ళిపో అని ముందుకు వెళుతుంది అరుంధతి. సునందకు మాత్రం భయం ఎక్కువై వేగంగా గదిలోకి వెళ్ళి, బావా తొందరగా బయటకు వెళ్ళు, ఎవరో తలుపు కొడుతున్నారు, అత్తయ్య వద్దన్న తలుపులు తీయడానికి వెళ్ళారు అని కంగారుగా చెబుతుండగానే బయట నుంచి పెద్ద కేక వినిపిస్తుంది.
బావా, అత్తయ్య కేకలా ఉంది, తొందరగా వెళ్ళు. అవునయ్య గారు, అది అరుంధతమ్మ కేకే, త్వరగా వెళ్ళండి. భూపతి కంగారుగా బయటకు పరిగెడతాడు. అలా అరుంధతి గట్టిగా అరిచేసరికి ఏమైందో అని బయటకు పరిగెడతాడు భూపతి. అరుంధతి గుమ్మం దగ్గర నేలపై పడిపోయి కనిపిస్తుంది. భూపతి హడావిడిగా అరుంధతి దగ్గరకు వెళ్ళి ఆమెను ఒడిలోకి తీసుకుని, అమ్మా, ఏమైందమ్మా అని పిలుస్తున్నాడు. గదిలో ఉన్న సునంద వాళ్ళు కూడా బయటకు వస్తారు. అరుంధతి స్పృహ లేకుండానే పడి ఉంది. అమ్మా, ఏమైందమ్మా, లేగమ్మా. భూపతికి దుఃఖం ఆగట్లేదు. ఇంతలో అక్కడకు వచ్చిన సునంద, బావా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. భూపతి కంగారుగా, వద్దు సునంద, నువ్విక్కడే అమ్మకు తోడుగా ఉండు, నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి గబగబా నీళ్లు తీసుకువచ్చి అరుంధతి ముఖంపై వేస్తాడు. అరుంధతి నెమ్మదిగా కదులుతుంది. అది గమనించిన సునంద, అత్తయ్య, ఏం జరిగింది అని అడుగుతుంది. అరుంధతి భయంతో అటు ఇటు చూస్తూ, మోహిని సునంద, నేను మోహినిని కళ్ళారా చూశాను, మోహిని ఇక్కడే ఉంది ఆయాసపడుతూ చెబుతుంది. అవునమ్మగారు, మోహిని అమ్మ ఈ ఇంట్లోనే ఉందంటున్నానుగా, ఆవిడ మనల్ని ఎవరిని వదిలిపెట్టదు అని కాంతమ్మ కూడా అనేసరికి, అవును భూపతి, మోహిని మనల్ని వదలదు అంటుంది అరుంధతి. అమ్మా, భయపడద్దు, మోహిని మనల్ని ఏమీ చేయలేదు, రేపు నాన్నగారు వచ్చే వరకు మనం ధైర్యంగా ఉండాలంతే అంటూ అరుంధతిని పైకి లేపి, పదండి, ఈ రాత్రికి అందరూ ఒకే చోట పడుకుందాం. కాంతమ్మ, నువ్వు నానమ్మగారిని తీసుకుపదా అని వాళ్ళ వెనుక సునందను అరుంధతిని జాగ్రత్తగా లోపలికి తీసుకువెళతాడు భూపతి. అలా అందరూ మోహిని సృష్టించిన అల్లకల్లోలాన్ని తలుచుకుంటూ ఆ రాత్రికి నిద్రను వెలివేసి భయంతో కాలం వెళ్ళబుచ్చుతూ వెలుగు రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరునాడు మధ్యాహ్నానికి మహేంద్ర ఇంటికి తిరిగి వచ్చేస్తారు. రాత్రి ఇంట్లో జరిగిన పరిస్థితులను తెలుసుకుని ఎవరిని భయపడద్దని చెప్పి, అదేవిధంగా చంద్రశేఖర స్వామి చెప్పినట్లు ఆ మోహినికి భయపడాల్సిన అవసరం లేదని, ఆ తాయెత్తులను కట్టుకుంటే ఇక మోహిని ఏం చేయలేదని చెబుతారు. అందరికీ ఆ తాయెత్తులు ఇచ్చి మెడలో కట్టుకోమంటారు. ఆయన చెప్పినట్లే అందరూ నమ్మకంతో ఆ తాయెత్తులు కట్టుకుని ఇక మోహిని పీడ ఉండదనే ధైర్యంతో ఉన్నారు. మహేంద్ర మిగిలిన తాయెత్తులను ఎందుకైనా మంచిదన్న ఉద్దేశ్యంతో మోహిని లోపలకు ప్రవేశించకుండా ఇంటి గుమ్మాలకు కూడా కట్టేస్తారు. ఆ రోజు సాయంత్రం సమయం 9 గంటలు. అందరూ ధైర్యంగా ఎవరి గదుల్లోకి వాళ్ళు నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. ఎప్పట్లానే మోహిని తన పగను తీర్చుకోవడానికి ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తుంది. కానీ ఇంటికి 4 పక్కలా కట్టిన ఆ తాయెత్తుల మహిమకు ఇంట్లో అడుగు పెట్టలేకపోతుంది. మోహిని ఇంట్లోకి రావడానికి ఎన్ని విధాలుగానో ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం సఫలం కాక తీవ్రమైన కోపంతో రగిలిపోతుంది. ఇంతలో గుమ్మం పైకి చూసేసరికి కాంతితో వెలిగిపోతూ వేలాడుతున్న తాయెత్తు కనిపిస్తుంది. దానివైపే ఆశ్చర్యంగా చూస్తూ వెంటనే పెరటి గుమ్మం దగ్గర ప్రత్యక్షమవుతుంది. అక్కడ కూడా ఆ తాయెత్తు కనిపించేసరికి ముందు రోజు కాంతమ్మ వసుంధరతో చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వెంటనే పైన గదిలో పడుకున్న వసుంధరకు కనిపించాలని కిటికీ దగ్గర ప్రత్యక్షమై, అమ్మమ్మా, అమ్మమ్మా అని పిలవడం మొదలుపెట్టింది. కానీ ఆ తాయెత్తు మహిమ వల్ల వసుంధరకి మోహిని మాటలు వినపడవు. మోహినికి కోపం ఎక్కువైపోతుంది. మహేంద్ర కుటుంబాన్ని నాశనం చెయ్యాలన్న కోరిక నెరవేరదేమో అన్న భయం మోహినిలో ఇంకా పగను రెట్టింపు చేస్తుంది. మళ్ళీ కోపంగా కిటికీ దగ్గరకు వచ్చి బిగ్గరగా అరుస్తుంది. అయినా ఆ అరుపులు కానీ మోహిని రూపం కానీ వాళ్ళిద్దరికీ వినిపించవు, కనిపించవు. మోహినికి ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. ఇంటి చుట్టూ పెద్ద పెద్ద కేకలు పెడుతూ రోదిస్తూ తిరుగుతూ ఉంది, కానీ ప్రయోజనం లేదు. ఇక ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోతే తన పగను తీర్చుకోవడం కుదరదేమో అన్న భయంతో బావి దగ్గరకు వెళ్ళి ఆ ఇనుప బల్లెంపై నుంచిని ఏడుస్తూ బావిలోకి చూస్తూ, తల్లి, నా చిట్టి తల్లి, నన్ను క్షమించమ్మా, నిన్ను చంపిన వాళ్ళని నేను చంపలేకపోతున్నాను అని బావికేసి తలను బాదుకుంటూ బోరున విలపిస్తుంది. ఇంతలో అప్పుడే ఇంట్లోకి వెళుతున్న రత్తయ్య కనిపిస్తాడు.
రత్తయ్యకైనా తను కనిపిస్తుందో లేదో చూద్దామని వాళ్ళింటి గుమ్మం దగ్గర నుంచుని తలుపు కొట్టడం మొదలుపెట్టింది. బలమైన గాలిని కూడా సృష్టించినప్పటికీ ఇక్కడ కూడా అదే పరిస్థితి. మోహిని ఎంత శబ్దం చేసినా వాళ్ళ చెవిన పడట్లేదు. తన రూపం వాళ్ళ కంట పడడం లేదు. ఆవేశంగా రత్తయ్య ఇల్లంతా కూడా ఒక్కసారిగా కలియ తిరిగింది. వస్తున్న కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక రత్తయ్య ఇంటి పక్కనే ఆనుకుని ఉన్న ఇళ్లకు వెళ్ళి తలుపులు కొట్టి మాయమైపోతుంది. వాళ్లను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. అలా ఆ రాత్రంతా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఏదో విధంగా వాళ్ళని భయపెడుతూ కృష్ణశర్మ ఇంటికి చేరుకుంటుంది. మోహిని వెళ్ళేసరికి కృష్ణశర్మ శారద ఇద్దరూ దత్తశర్మ గురించి మాట్లాడుకుంటున్నారు. వాకిట్లో నుంచుని వాళ్ళ ఇంటి గుమ్మం వైపు చూసింది. అక్కడ ఎటువంటి తాయెత్తులు కనిపించకపోవడంతో దత్తశర్మ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించి ఒక మూలగా కూర్చుంటుంది. వీళ్ళ మెడలో కూడా తాయెత్తులు ఉండడం వల్ల మోహిని రాక వాళ్ళు పసిగట్టలేకపోయారు. ఇంతలో శారద, ఏనాడు ఏం పాపం చేశామో మనవణ్ణి చూసే అదృష్టాన్ని కూడా కోల్పోయాం అని చీర చెంగుతో కన్నీటిని తుడుచుకుంటుంది. ఏం చేస్తాం శారదా, మనకు మనవడు పుట్టాడని వాళ్ళు వీళ్ళు చెబితే తెలుసుకోవాల్సిన గత్యంతరం తీసుకువచ్చాడు ఆ భగవంతుడు అని శర్మ కూడా ముభావంగా మాట్లాడతారు. ఇంతలో శారద, మన మనవడు అచ్చుగుద్దినట్లు మన దత్తలాగే ఉన్నాడంటండి సంబరపడుతూ చెబుతుంది. అవును శారదా, నాకు ఒక్కసారి అయినా వాణ్ణి చూడాలనిపిస్తుంది. కానీ భూపతి గారికి తెలిస్తే ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది అంటారు శర్మ. కాళ్ళు ముడుచుకుని తన మోకాళ్లపై తలను ఆనించి భయానకంగా ఉన్న చూపులతో వీళ్ళ వైపే చూస్తూ వాళ్ళ మాటలు నిశ్శబ్దంగా వింటున్న మోహిని, అంటే దత్తకు కొడుకు పుట్టాడన్నమాట. చివరకు నన్ను నాశనం చేసి మీరందరూ సంతోషంగా కాలం గడుపుతున్నారా? అలా ఎప్పటికీ జరగనివ్వను. నా జీవితంలాగే మీ జీవితాలు కూడా అర్ధాంతరంగా ముగిసిపోవాలి అనుకుంటూ ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.